గైస్ ఇప్పటిదాకా వీడియో రికార్డ్ చేయలేదు అది. మనమైతే ఇందాక ఒక చెస్ట్ ప్లాన్ చేసాం. ట్రీ దొరికింది, ట్రీ ప్లాంట్ చేయాలి. ట్రీస్ లేకపోతే మనం బతకలేము. మీరు చూడండి ఏముంది, ఇది ఒకటి ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అంతే. 4 ట్రీస్తో మనం బతకలేము కాబట్టి నేను ఒక చెస్ట్ తయారు చేసుకున్నాను గాయస్. చెస్ట్ని తయారు చేయడం ఈజీ, 1 మినిట్. ఇప్పుడు ఈ చెస్ట్ని ఓపెన్ చేసి మనకు అవసరం లేనివన్నీ పెట్టేసేద్దాం గాయస్. ఇలా పూలు అయితే మన దగ్గర 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. వాటిని ఫ్రెష్ ఏం చేస్తారు గాయస్? అవును గాయస్, మనకు అప్పుడు ఏదో వెరైటీ యానిమల్ దొరికిందంట. వెరైటీ యానిమల్ దొరికిందా, అది ఓడియమ్మ బంటి అంట గాయస్. ఓడియమ్మ బంటి. మనకు డోర్ కూడా అవసరం లేదు. మనకు స్టింగ్. అవును, మనం ఇది బండిల్ తయారు చేద్దాం అన్నగా. ఇది ఎందుకు మనకి, మనం బండిల్ తయారు చేద్దాం అన్నాం కదా. బండిల్తోని మనం ఇది ఉంటుంది కదా, డ్రెస్ చూపిస్తుంది చూడండి, బండిల్. బియు ఇంకో ఇదే. ఇది ఎట్లా తయారు చేస్తారు? ఒక లెదర్ కావాలా? ఇప్పుడే వస్తా చూడండి అసలు లెదర్. నా ఇంట్లోకి మాత్రం ఎవరు రాకండి. ఇంకో ఇదే కాయ ఓడియమ్మ బంటి. ఓడియమ్మ బంటి నేను కొడితే ఏమవుతుంది? మరి దాచుకుంటుంది టటిల్ లాగా, టాటైస్ లాగా. కౌస్ ఏడున్నాయి కాదు ఇప్పుడు మనకు? కౌస్, షీపులు దొరుకుతాయి. ఓకే, ఏదో. డూ యూ వాంట్ డై? డూ యూ వాంట్ డై? యూ షుడ్ డై. అలా సాగకుండా ఉంటాడా? ఒక్క మనిషి కూడా బతకలేడు తెలుసా సాగకుండా. మనిషి బతకలేడు సాగకుండా. చికెన్, డూ యూ నో హూ యామ్ ఐ? అరే, నేను ఎవరంటే పారిపోతా. కౌ దొరికింది కానీ ఇంత డిఫరెంట్. అరే గట గుండాలు తిరుగుతావు, సావాలి మరి ఊరికే రావు. నన్ను చూసి పారిపోతావు కౌ? నీకు సిగ్గు లేదా? కౌ డూ యూ హ్యావ్ సిగ్గు, షరం? ఇక్కడ చూడు నన్ను చూసి మాట్లాడు. ఏడుకోతు, ఇట్లా చూసి మాట్లాడాలి ఎప్పుడైనా. టీచర్తో ఇట్లా చూసి మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు చావపోతున్నావు, ఏం చేస్తావు? పారిపోతావు. నేను కొడతా ఇట్లా. చూసినా, నువ్వు పారిపోతే నేను కొడతాను. రాత్రి అవుతుంది గాయస్, మనం పోయి పనుకుందాం. ఓడియమ్మ బంటి వస్తాడు మళ్ళీ మా ఇంట్లోకి. అది ఎవరు రాలేదు మా ఇంట్లోకి, నా ఇంట్లోకి. పనుకోదాం. అమ్మయ్య, స్లీపింగ్ త్రూ దిస్ నైట్. స్లెప్ట్. ఐ నీడ్ రెస్ట్ నౌ. పనుకుంటే రెస్ట్ కావాలి, అది నేనే. మనకు టార్చ్ ఉంది మన దగ్గర. టార్చ్ మన ఇంట్లో అప్పుడు తీసేసినాం కదా. ఇంట్లో టార్చ్ లేకుండా జీవితం గడుస్తుంది. నేనేమో మనం బాణం తీసుకున్నాం. ఉండండి గాయస్, ఫస్ట్ స్కెల్టన్ సార్లు ఉంటారు. బాణం ఉంది, ఈ బాణం తీసుకొని ఇలా పెట్టుకుందాం. ఒకటే యారో ఉంది, ఆ యారోని యూజ్ చేసేద్దాం. స్కెల్టన్ సార్లు ఎవరైనా. నో జాంబీ ఎట్ ఆల్, నో యానిమల్ ఎట్ ఆల్. నేను స్కెల్టన్ సార్ సంపనీగా తీసుకొచ్చా కానీ ఒక స్కెల్టన్ కూడా లేదు. జరుగురు పిల్లలు. పిగి. 2 పిగ్గు. ఎందుకు గైస్ ఈ పిగ్గులు రెండు వేరే కలర్ ఉంది? వేరే కలర్ ఉన్నాయి పిగ్స్. మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్కి పోదాం. మనం కొత్త స్పాట్ తయారు చేసుకోవాలి గైస్. నా స్టోన్ స్పాట్ పోలికే పరిస్థితిలోకి వచ్చేసింది. నా ఇల్లు మూసుకొని పోవాలి మా దగ్గర. ఏ జాంబీ అని రావచ్చు. స్టోన్ స్పాట్ ఇప్పుడు అయిపోయింది పని. స్టోన్ స్పాట్ కొత్తగా వచ్చింది. నేను నా ఇల్లుని క్లోజ్ చేసి ఎక్స్ప్లోర్ పోతా. మళ్ళీ రాత్రి అయ్యే కొద్ది వస్తా. రాత్రి అయ్యే ముందే వచ్చేస్తా. అవును, బెడ్ని తీసుకోవాలి. వద్దు, మళ్ళీ స్పాట్ అవుతాం. అందుకే కొంచెం ఇన్వెంటరీ ఖాళీ చేసిన. ఎట్లా చెట్టు ఎందుకు ఎక్కుతున్నా నేను? ఇవంతా ఇదే ఉంది చెట్లు. ఇదంతా సోది ఎందుకు ఉంటుంది యాక్చువల్గా? ఇంత వేస్ట్ ఫారెస్ట్ తెలుసా ఇది? రినాజ్ వచ్చింది. అక్కడ ఏదో బేస్ ఏందో కనబడుతుంది. అరే
ఇక్కడ బాలే గాయస్. ఇదేం బాలే గాయస్. నేను ల్యాండ్ పై పోతా. ఇదేం ఫారెస్ట్ ఏంది అసలు, ఎందుకు ఉంది ఫారెస్ట్ అసలు? నేను ఈయన నా దరిద్రానికి నేను స్పాన్ కావాలా? నా దరిద్రం ఒకటి. అసలు నేను ఎందుకు ఈ ఫారెస్ట్లోనే స్పాన్ కావాలి? ఎట్లైనా బతకాల్సిందేలే ఎట్లైనా. ఇప్పుడైతే మనం అది నా ఇల్లు రూట్ మర్చిపోయినాం. నా భయం వేస్తుంది. మనం అయితే మన ఇంటికి పోదాం. మన ఇల్లు ఎక్కడుంది? ఎవరికైనా తెలుసా ఆ రూటు? నాకైతే నేను మర్చిపోయినా. నేను మర్చిపోయినా అప్పుడే. ఇట్లా చక్కగా పోతా సార్ చూడు. ఇటు సైడ్ పోదాం. కప్పలున్నాయి గాయస్ ఫారెస్ట్లో. అయినా ఇక్కడ డర్ట్ దొరకడమే రేర్ తెలుసా ఈ ఫారెస్ట్లో. డర్ట్ దొరకడమే రేర్. అసలు ఇప్పుడు వెళ్ళిపోతారు. నేను రూట్ మర్చిపోయినా గాయస్. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోతా? ఇంటి ఎల్లుంది, ఇంట్లో ఏడుంది? అరే నేను కింద పడుకో. అది డ్యామేజ్ పడ్డది. అరే ఈ చెట్లు ఏంది ఇట్లా ఉన్నాయి? నేను చెట్టు పైకి ఎక్కాను. జరూరి వైన్స్. అమ్మాయి నా ఇల్లు ఊపిరి ఊపిరాడుతుంది ఇప్పుడే. నా ఇల్లు అసలు ఇక మొత్తం ఎందుకు ఇట్లా ఉంది? అరే నువ్వు మీ ల్యాంబాని వదిలేసి వచ్చినావు. మనం కేవ్ ఎక్స్ప్లోరేషన్ పోదాం. అది కోల్ దొరికింది. కోల్ని మైండ్ చేద్దాం. మన పికాక్స్ ఫుల్ వెళ్తుతో రెడీ. అరే త్రో చేస్తారా అట్లా పికాక్స్ని? కోల్ని తీసుకుందాం, స్టోన్ని తీసుకుందాం. మనం కోల్ని స్టోన్ని తీసుకుందాం గాయస్. ఓడియమ్మ బంటి వచ్చే వరకు. ఓడియమ్మ బంటి. డూ యూ నో ఓడియమ్మ బంటి? ఓడియమ్మ బంటి తెలుసా గాయస్? అసలు ఆ ఓడియమ్మ బంటి పందిలా ఉంటుంది తెలుసా? ఓడియమ్మ బంటి. ఇదేమోరు కాపరా. దీంతో ఏం చేస్తారు? ఇది కాపరేనా? డెకరేషన్కేనా ఇది? మైండ్ చేసుకొని వేస్ట్ కదా ఇది. అంతేనంట. అరే మాది ఇదేంది ఇంత డిఫరెంట్గా ఉంది స్టోన్? కాపర్ స్టోనేనా? పైన ఉంది గైస్ కోల్. దాసుకుంటా ఆ కోల్ నా దగ్గర నుంచి. ఇంత ధైర్యం ఉందా? కోల్కి ఎంత ధైర్యం గాయస్. దమ్ముంటే పట్టుకో కోల్ నన్ను. నేను ఎత్తుకోతా. కోల్కి అంత ధైర్యం నా దగ్గర రాకుండా ఉండనీకే. ఇప్పుడు వస్తారు చూడండి. ఇప్పుడు ఇట్లా వస్తారో చూడు. అసలు ఇట్లా వచ్చేసి తర్వాత మైండ్ చేసుకుంటే మనం మన టైం రోజు మొత్తం కోల్ మైండ్ చేసుకుంటే మిగతా ఏం చేస్తాం ఇప్పుడు మనం. ఏ చికెన్ నా దోస్త్ సచిన్ షెట్ దోస్తు చంపుకుంటా. ఏం రాని ఇది? నేను దోస్తుని చంపుకుంటా, నన్ను చంపుకుంటా. నా ఫ్రెండ్ అది. నేను ఎవరైనా చంపుకుంటా నా ఫ్రెండ్ కూడా. అది మైన్క్రాఫ్ట్లోనే. ఓడియమ్మ బంటి ఎక్కడున్నావు బంటి? ఓడియమ్మ బంటి ఎక్కడుంది? అరే షీప్ కాదు. అక్కడ సైడ్ పోతే నాకు రూట్ దొరుకుతా అనిపిస్తుంది గైస్. ఇక్కడ సైడ్ పోతే మనం బయటికి పోవచ్చు అనుకుంటా గాయస్. నేనే చెప్తున్నాను. ఇక్కడ సైడ్ పోతే మనం ఈ నదిని ఫాలో అయితే మనం బయటకు వచ్చేయాలి. ఈ అడవి నుంచి బయటకు పోతే నాకు అదే చాలు. అరే మనం ఊళ్ళని కూడా తెచ్చుకోలేదు బెడ్రూమ్ క్రాఫ్ట్ చేసుకోనికి. వదిలేసాను. ఈ నది ఏడదాకా ఎండ్ అయింది. ఎండ్ అయిపోయింది గైస్. మనం ఈత కొడుతున్నాం.
తొందరగా మనం ఈ నుంచి వెళ్ళిపోదాం. ఈ నుంచి వెళ్ళిపోతే ఒక రిలాక్స్ వస్తుంది గాయస్. అసలు నీ నల్లమల్ల మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అసలు ఎట్లా బతుకుతాయి గాయస్? ఎన్ని స్పెషల్ ఫీచర్స్ ఇవి. స్పెషల్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి దీనికి, ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో బతకడానికి. చూడండి గైస్, నీటి లోపల అలా పెరుగుతున్నాయి చెట్లు. నీటి లోపల ఎట్లా పెరుగుతుందో ఏందో. అరే అక్కడ సైడ్ నీళ్ళ కనబడుతుంది నాకు. నీళ్ళనే నాది ల్యాండే. ఇదే అయ్యా ఇలా చుట్టూ మొత్తం ఇదే ఉంది. అసలు ఈ నుంచి నేను ఎట్లా పోతా, ఏం పోతా? ఇక విలేజ్ కూడా లేదు, నాకు ఏం తెలియదు. ఒక విలేజ్ దొరుకుంటే బాగుంటుంది గైస్. ఏ ట్రేడర్ సార్ విలేజ్ ఉంది ఆయన? నువ్వు విలేజ్ ఉంది కదా, విలేజ్ నీకు తెలుసు కానీ దా. వీడొకడు రాడు. వీడెందుకు కేవ్ ఉంది గైస్. ఇట్లా కిందికి పోతే మ్యాంగ్రూవ్ కేవ్ ఉంది. మ్యాంగ్రూవ్ కేవ్ ఎవరు కాదు. మ్యాంగ్రూవ్ కేవ్ దొరుకుతుంది గైస్ ఇక్కడ. మ్యాంగ్రూవ్ జుట్టులు ఉన్నాయి అలా. అయ్యో ఉంది, ఇది బెస్ట్. ట్రేడర్ సార్ ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. నేను తినాలి. నువ్వు చచ్చిపోతే నాకు ఎమరల్స్ ఇస్తావు. చచ్చిపోతే నాకు ఎమరల్స్ ఇస్తావు. ఎమరల్స్ ఇస్తావు. ఇస్తా అంటే చంపిస్తా. చచ్చిండు. అరే ఏమి ఇస్తాను వీడు, దొంగ. చంపినందుకు ఏమని చంపి వేస్ట్ కదా. నా స్వాడ్ చూడండి అప్పుడే ఎంత అయిపోయింది. పిగి నన్ను చూసి పారిపోతావు. నా ఫ్రెండ్ కదా. అయ్యో నా ఫ్రెండ్ చచ్చిపోయింది. వచ్చింది. ఎట్లున్నవే? నేను చూసి మాట్లాడనుకో బద్దకమా. నాతో మాట్లాడతలేవు. వాడిని కిల్. నేను చంపేసిన. నేను సో గాయస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ మనం పార్ట్ 3లో కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి చూడండి.